మాత్రే నమః. జూన్ 14 శనివారం ప్లస్ సంకటహర చతుర్దశి. గణపతిని ఇలా పూజ చేస్తే శని దోషాలు పోతాయంట. సంకటాలను పోగొట్టుకునే సంకట గణపతి పూజ ఎలా చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందాం. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే చేపట్టిన పనులు విఘ్నాలు తొలగుతాయని నమ్మకం. అందుకే ఏ పని మొదలుపెట్టినా మొదట పూజ గణపతికే చేస్తారు. కేవలం పండుగ సమయంలో మాత్రమే కాకుండా సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజ చేసే సాధ్యం కాదు అను పనులు కూడా అవలీలగా పూర్తవుతాయని పురాణాలు చెప్పబడుతున్నాయి. ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్దశిగా జరుపుకుంటాం. ఆ రోజు సంకట గణపతిని పూజను నియమనిష్టలతో చేస్తే సంకటాలు తొలగుతాయి, కార్యం జయం ఉంటుందని శాస్త్రవచనం. మరి ఈసారి సంకటహర చతుర్దశి ఎప్పుడు వచ్చింది? పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 14వ తేదీ శనివారం సంకటహర చతుర్దశి వచ్చినట్లు శాస్త్రం చెప్పబడుతుంది. ఈ చతుర్దశి శనివారం వచ్చింది కాబట్టి నల్లరాయితో చేసిన గణపతిని పూజ చేసి ఇలా చేయడం వల్ల జాతక పరంగా రాశి పరంగా ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. నల్లరాయితో చేసిన గణపతిని ఎలా పూజించాలి? ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఒక పీట మీద నల్లరాయితో చేసిన గణపతిని ఉంచాలి. అనంతరం ఆ రాయికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత నీలం రంగు పూలతో పూజ చేసి మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. సాధారణంగా గణపయ్యకు ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం. అయితే శనివారం ప్లస్ సంకటహర చతుర్దశి వచ్చింది కాబట్టి నీలం రంగు పూలతో పూజ చేయాలని వివరిస్తున్నారు. అనంతరం నువ్వులతో తయారు చేసిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా పెట్టాలి. ఉండ్రాలు కూడా సమర్పించాలని చెబుతున్నారు. ఈ నల్లరాయి గణపతిని పూజించిన తర్వాత దేవాలయంలో కానీ ప్రాంగణంలో ఒక చెట్టు మొదట్లో ఉంచాలి, లేదంటే పారే నీటిలో వదిలేయాలి. ఒకవేళ ఇంట్లో నల్లరాయి వినాయకుడు లేకుంటే వేరే ఏదైనా విఘ్నేశ్వరుని ఎర్ర పూలతో పూజ చేసి నీలరంగు పూలతో పూజ చేసి నువ్వులతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టితే సరిపోతుంది. మంత్రాన్ని చదివితే మంచిది. శనివారం సంకటహర చతుర్దశి రోజున పూజ చేసిన తర్వాత ఒక మంత్రం చదువుకుంటే మంచిది. ఆ మంత్రం ఏమిటంటే నమో హేరంబాయ మద మోదితాయ సంకటస్స నివారణాయ నమః అనే మంత్రాన్ని సుమారు 48 నిమిషాల పాటు ఆపకుండా చదువుతారు. ఒకవేళ అంత సమయం చదవడం వీలు కాని వారు కనీసం 21 సార్లు చదివినా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. సాయంత్రం గణపతిని పూజ ఎలా చేసుకోవాలి? సంకటహర చతుర్దశి రోజు ఉదయం మాత్రమే కాకుండా సాయంత్రం కూడా గణపతిని పూజించాలి. ఉదయం నల్లరాయితో చేసిన గణపతిని పూజించి సాయంత్రం శ్వేతార్కర గణపతిని పూజించాలి. ఒకవేళ ఆ వినాయకుడి విగ్రహం లేకపోతే సాధారణ వినాయకుడిని ప్రతిభను పూజించి మంచి ఫలితాలు వస్తాయి. ఆ పూజ ఎలా చేసుకోవాలంటే పూజా గదిని శుభ్రం చేసుకుని ఒక పెద్ద పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆపై దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యం పిండితో అష్టదళం పద్మ ముగ్గు స్వస్తి ముగ్గులు వేసుకోవాలి. అనంతరం 21 జిల్లేడు ఆకులకు గంధం బొట్టు పెట్టి పీట మీద ఉంచాలి. ఆ జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహాన్ని ఉంచి బొట్టు పెట్టాలి. ఆ తర్వాత 21 జిల్లేడు పూలను మాలగా కట్టి ఆ మాలను గణపతి మెడలో వేయాలి. అనంతరం మరిన్ని జిల్లేడు పూలతో పూజ చేసి ఉదయం చదువుకున్న మంత్రాన్ని చదువుకోవాలి. ఆ తర్వాత గణపతికి పాలతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టి అనంతరం ఆ ప్రసాదం గిన్నెను చంద్రకిరణాలు పడే చోట కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ స్వీకరించాలి. ఇలా శనివారం ప్లస్ సంకట చతుర్దశి రోజు ఉదయం సాయంత్రం గణపతికి ప్రత్యేకమైన పూజ చేసి జాతక పరంగా రాశిపరంగా ఉన్న శని దోషాలు పోతాయి. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.